హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పొదుపు సంఘాల్లోని మహిళల జీవనోపాధి కల్పనకు బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూప్ రుణాలతో పాటు పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలు కూడా అందించి ప్రోత్సహించాలని నిర్ణయించింది. బ్యాంకులతో మాట్లాడి ఒక్కో సభ్యురాలికి 1,00,000 నుంచి 5,00,000 రూపాయల వరకు రుణంగా ఇప్పిస్తారు. ఒకే సమయంలో సంఘంలో గరిష్టంగా 3 అందించే వెసులుబాటు ఉంది. ఇప్పటికే ఏదైనా యూనిట్ ఉన్నవారికి, కొత్తగా ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఈ రుణాలు అందిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది డ్వాక్రా మహిళలకు 2,000 కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని సర్కారు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 1.35 లక్షల మందికి, 1,00,000 మేర 17,000 మందికి 5,00,000 రూపాయల రుణాలను అందించనున్నారు. లబ్ధిదారుల ఆసక్తి, యూనిట్ ఏర్పాటు వ్యయానికి అనుగుణంగా రుణాన్ని భవిష్యత్తులో 10 లక్షలు కూడా పెంచుతామని పేర్కొంటున్నారు. డ్వాక్రా మహిళలకు మరింత మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం, ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాలకి దీనికి అనుసంధానించి నిర్ణయించింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్న వారికి రుణంలో 35% రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు 1,00,000 రుణం మీరు తీసుకుంటే 35,000 రూపాయల రాయితీ కింద మినహాయిస్తారు. మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. ఫ్రెండ్స్, మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.